కాళేశ్వరం ఇది కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రాణధార, ఇది తెలంగాణ జీవధార. డొక్కెండిన రైతుకు నెర్రవారిన బీడుకు ప్రాణం పోసింది. అందుకే కాళేశ్వరం తెలంగాణ ప్రాణధార అయింది. తలాపున గోదావరి వాడుతున్న మన శేను మన శెల్క ఎడారిలా మారిన తెలంగాణకు జీవం పోసింది. అందుకే కాళేశ్వరం తెలంగాణ జీవధార అయింది. కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న పొలాలను తడిపింది కాళేశ్వరం. నీళ్లే రావనుకున్న చోట వానదేవుడే దిక్కని నమ్ముకున్న బీడు భూములను మాగానిగా మార్చింది కాళేశ్వరం. తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చింది కాళేశ్వరం. తెలంగాణ సాగు విస్తీర్ణం పెరగడానికి కారణం కాళేశ్వరం. వరి సాగులో పంజాబ్తో పోటీ పడి మరి వరి దిగుబడిలో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టింది కూడా కాళేశ్వరమే. తెలంగాణలో మత్స్య సంపద పెరగడానికి కారణం కాళేశ్వరం. భూగర్భ జలాలు 5.5 మీటర్లు ఉబికి పైకి రావడానికి కారణం కాళేశ్వరం. 365 రోజులు దాదాపు 312 కిలోమీటర్ల పొడవున గోదావరి నది సజీవంగా ఉండడానికి కారణం కాళేశ్వరం. తెలంగాణ భూమి పచ్చబడడానికి, తెలంగాణ రైతు నిలబడడానికి ముఖ్య కారణం కాళేశ్వరం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం, ఇదే వాస్తవం, ఇదే కాళేశ్వరం. అందుకే కాళేశ్వరం తెలంగాణ జీవధార అయింది.